బ్రేకింగ్ న్యూస్. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జెడ్పీటీసీకి ఏం కాదు సార్, నేను 10 ఏళ్ళు జెడ్పీటీసీ, 10 సంవత్సరాలు జెడ్పీటీసీ. మీరు సార్ ఇబ్బంది పెడుతున్నారు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలైతే అడ్డుకున్నారు. ఇక కారు అద్దాలను కూడా వారు ధ్వంసం చేశారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసుల జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ఇటు టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, ఓవర్ టు యు. ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్రపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నాయకుల మీద కవ్వింపు చర్యలకైతే దిగిన పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడ గ్రామంలో విధ్వంసం సృష్టించే విధంగా కూడా సరే వాళ్ళు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే ఓటర్ని భయాందోళన గురి చేసి ఆ ఓటర్ని రానికుండా ఉండేదాన్ని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అక్కడ టీడీపీకి సంబంధించిన ఆ వెహికల్స్ మీద దాడి చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఆ బౌన్సర్ని కొంతమంది తీసుకువచ్చి ఊరిలో తిప్పి మహిళల్ని చిన్నపిల్లల్ని పైసాలు గురి చేసే విధంగా కూడా సరే కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఉదయం నుంచి చూసుకుంటే మనము అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ నేతలు ఎక్కడికక్కడ ఆ టీడీపీ మీద దాడులు దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే. అంటే ముఖ్యంగా కడప జిల్లా పులివెందులలో ఈ ఎన్నికల సంబంధంలో హైటెన్షన్ వాతావరణం అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు ఏదైతే ఆ టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీని అదేవిధంగా అవినాష్ రెడ్డిని కూడా సరే ఆ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సరే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం కూడా సరే విధ్వంసం చేసేదానికి టీడీపీ ప్రయత్నిస్తున్నది అంటూ కూడా సరే మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా సరే ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఏదైతే పోలింగ్ బూత్లు కూడా సరే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఉదయం నుంచి కూడా సరే ఈ యొక్క టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లోనే అట్లా ఎన్నికల సరళి జరుగుతుంది. అయితే గతం కంటే కూడా సరే ఇప్పటి వరకు కూడా సరే ఓటింగ్ శాతం కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అట ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి ఇప్పుడు కూడా సరే అట జిల్లా ఎస్పీ ఆ యొక్క ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మంత్రి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒక పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం ఎక్కడికక్కడ అయితే బహిరంగంగా ఆ ఓటర్లు నైట్ కానీ మనం చూసుకున్నట్టే డబ్బులు పంచుతూ చీరలు పంచుతున్న సందర్భాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 5 గంటల నుంచి కూడా సరే అయితే పల్లెల్లో విధ్వంస తెరలేపే విధంగా కూడా సరే ఆ వైఎస్ఆర్సీపీ నేతలు కుట్రలు చేస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు దాన్ని భగ్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇవాళ జరిగేటటువంటి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి పులివెందుల్లో మాస్టర్ డ్రామా తెరతీస్తుంటే మరోపక్క ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి అంబాటి రాంబాబు ఎన్నికల కమిషనర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడం కూడా సరే విడ్డూరంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చూడాలి సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల సరళి ఏ విధంగా జరుగుతుందో. ఎక్కడికక్కడైతే మాత్రం పోలీసులు అట అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ సంబంధించిన నేతలు విధ్వంసాలు చేస్తే మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశానికి సంబంధించి అట వైఎస్ఆర్ సంబంధించి కొంతమంది ముఖ్య నేతలను కూడా సరే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే విధ్వంసం సృష్టించే సంబంధించినటువంటి కొంతమంది రౌడీ షీటర్లను కూడా సరే ఇప్పటికే బాయిండ్ ఓవర్ చేశారు పోలీసులు. ఒక పక్క ఇక్కడ ఎలక్షన్స్ సజావుగా సాగుతుంది. అక్కడక్కడ కొంత ఘర్షణ వాతావరణం మాత్రమే నెలకొంది. అయినప్పటికీ కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి బ్లూ మీడియాలో పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ చేస్తుంది అంటూ కూడా ఒక ప్రచారం అయితే వ్యక్తం చేస్తుంది. అసలు పోలీసులు పులివెందులలో ప్రధానంగా ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? అక్కడ ప్రస్తుతం వాతావరణం అక్కడ ఎలా ఉంది?
అయితే ఉదయం నుంచి ఎన్నికల సరళి అయితే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఒంటిమిట్ట ప్రాంతంలో. అయితే ముఖ్యంగా ఏదైతే జగన్ అడ్డా అయినటువంటి పులివెందుల్లో మాత్రం విధ్వంసం అంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలు కూడా సంస్కృత కేంద్రాలుగా అయితే అధికారులు గుర్తించారు. అక్కడ కావాల్సినటువంటి బలగాలను కూడా దింపిన పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే ఓటర్లను అయితే కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు అక్కడ ఓటర్ని రానికుండా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మహిళలు కూడా సరే ఈ యొక్క అరాచకాలతో ఓట్లు వేయడానికి కూడా ఇంట్లో నుంచి బయట రావడంతో మరి కొంతమంది యువత మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పుడు వరకు ఉదయం నుంచి జరిగినటువంటి ఓట్ల సర్వేలో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు ఎన్నికల సంఘం కూడా సరే బాక్స్ టాక్సింగ్ ద్వారా కూడా సరే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏదైనా విధ్వంసకాండ జరిగితే వెంటనే ఆ పోలీసులు అలర్ట్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కుట్రలు భగ్నం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాహనాలు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల మీద దౌర్జన్యం దిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం మీద హైదరాబాద్ తెరతీపాలనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎట్టకేలకు కట్టవేసినట్టుగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ముందస్తు చర్యల భాగంగా సరే కొంతమంది అరెస్ట్ చేసితో కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. అంటే ఏదైతే ఎమ్మెల్యే స్థాయి ఎన్నికల కంటే తీవ్రంగా కూడా సరే పులివెందుల ఎన్నికలు జరగడంతో అట్లా ప్రజలు కూడా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఒంటిమిట్ట పులివెందుల్లో ఉంది. Right, Gidna. Thanks for the updates. తీసుకుంటాం.